నమో వెంకటేశాయ. ఈరోజు మనము నవగ్రహ పూజ చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ నవగ్రహ పూజ అనేది వాస్తవంగా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం వల్ల చాలా శుభాలండి. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధ గుర శుక్ర శనివ్యచ్చ రాహువే కేతువే నమ అని ఈ మంత్రోచ్చరణాన్ని ప్రతిరోజు కనుక మనం నిత్యం జపించినట్లయితే ఆ యొక్క నవగ్రహ దేవతల అనుగ్రహం జరుగుతుంది. ఈ నవగ్రహాలకు అధిదేవతలైనటువంటి వారు పరమేశ్వరుడు, శివుడు, విష్ణుమూర్తి, గురుడు ఇట్లా రకరకాలుగా మళ్ళా దేవాను దేవతలు మళ్ళా నవగ్రహాలకు అధిదేవతలుగా ఉంటారు. కావున నవగ్రహ పూజాదులు ఎందుకు చేసుకోవాలి అని అంటే, నవగ్రహ పూజాదులు చేసుకోవడం వల్ల మనకు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ దోషాలను నివారించడమే కాకుండా ఈ జన్మలో నక్షత్రాది రాశి సంబంధించినటువంటి దోషాలు నివారించబడతాయి. మరియు సంవత్సరంలో మనము చేసినటువంటి అనేక రకాల దోషాలను ఆ యొక్క నవగ్రహ పూజ మందిరములో ప్రతి ఒక్క గ్రహానికి ప్రతి ఒక్క గ్రహానికి శ్లోకాదులతోని, ధాన్యాదులతోని, ఆ వస్త్రాలతోని గనుక గ్రహ దేవతలను మనం పూజించుకున్నట్లయితే ఆ గ్రహ దేవతలు అనుకూలతల వల్ల శని ఈశ్వర స్వామివారు, గురుడు, బుధుడు, శుక్రుడు ఇలా అనేక రకాలైనటువంటి 9 గ్రహాలకు సంబంధించినటువంటి పూజ విధానాలు చేసుకున్నట్లయితే అక్కడ ఉండబడినటువంటి ఆ శ్లోకములు ఆ గ్రహస్థానాలలో మనకు ఉండబడిన దోషాన్ని పటాపంచలు చేయగలిగే శక్తి నవగ్రహ పూజలో ఉంటుంది. ఇలా నవగ్రహ పూజ చేసుకున్నటువంటి వారు చాలామంది వారి యొక్క మనోగతాలు నేను చాలా వారు ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలు ఏమిటంటే, చాలా ఏళ్ళ నుంచి పెళ్ళిళ్ళు కానటువంటి వారు, చాలా ఏండ్ల నుంచి సంతాన భాగ్యాలు కానటువంటి వారు, చాలా ఏండ్ల నుంచి ఆహ్, సంతానాలతో పాటు ఉద్యోగాలలో కూడా పొందనటువంటి వారు. అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి దానిలో 75-80% వారికి చాలా మందికి ఈ నవగ్రహ పూజ చేసుకున్న తర్వాతనే వారికి శుభ సంకేతాలుగా అనేకమైనటువంటి ఫలితాలు సంభవించాయి. కావున ఇక్కడ మనకు ఈ యొక్క నవగ్రహ పూజ విధానం ఎక్కడ చేసుకోవాలండి అనే ప్రశ్న ఉంటుంది. మనకు కాళేశ్వరంలో ఈ నవగ్రహ పూజ చేసుకోవచ్చు. త్రివేణి సంగమంలో ఈ కాళేశ్వరంలో మరియు ప్రతి ఊరిలో నవగ్రహ పూజ కూడా జరిపించుకోవచ్చు. పూర్వము ఒక నవగ్రహ పూజ చేస్తున్నప్పుడు ఒక టవల్స్ అనేది వేసి దానిపైనటువంటి నవగ్రహాలు తమలపాకులు నవగ్రహాల విధానాలు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు విగ్రహాలతోని కాడ హనుమాన్ మందిరంలో కానీ, శివాలయంలో కానీ ఈ నవగ్రహ పూజలు చేపించుకుంటున్నారు. నవగ్రహ పూజ మాకెందుకు అనే వారి కోసం నేను చెప్పేది మరి ముఖ్యమైనటువంటిది. మన జీవితానికి 90% వరకు నవగ్రహ పూజ చేసుకున్న తర్వాత ఏదైతే మనకు దోషాలు ఉన్నాయో ఆ దోషాలు పటాపంచలైపోతాయి. అది అనారోగ్య సమస్యలు కానీ ఆ సమస్యల నుంచి నివారించబడుతుంది. అనేక రకాల సమస్యల నుంచి కోర్టు సంబంధించిన చిక్కుల నుంచి కూడా ఈ నవగ్రహ పూజ ఫలితాలు మనకు అద్భుతమైన ఫలితాలుగా ఇస్తాయి. కావున నవగ్రహ జపము అయితే ప్రతి ఇయర్‌కు చేసుకోవాలా గురువుగారు అనేటోళ్ళకి కూడా నేను చెప్పేది ప్రతి ఇయర్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఇలా చేసుకొని వాళ్ళు ఇంటి యందు మనము ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమః అనే మంత్రాన్ని మనం ఎప్పుడో ఒకసారి జపించినా కూడా ఆ గ్రహ దేవతలు అనుకూలం ఇస్తాయి. అలా దాంతో పాటు ఏ రోజు ఎక్కువ జపిస్తే ఫలితం ఎక్కువ ఉంటుందంటే శనివారం ఎక్కువగా ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అదే రోజు మనము కాకులకు మరియు నల్లని కుక్కలకు ఆహారాదులు పెట్టినట్లయితే వారు ఆ యొక్క అవి శాంతించడంతోని మనకు కొంత శుభ ఫలితాలు వస్తాయని చెప్పడం కూడా ఈ నవగ్రహ పూజలో ఉన్నటువంటి ఫలిత విధానం. దీంతో పాటు ఈ నవగ్రహ పూజ గురించి మనం ముందు ముందు వీడియోలో చాలా వరకు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన యొక్క ఫేసు అంటే మన యొక్క ఫేస్ అండ్ షేర్ మనం ఫేసు ఏ నూనెలో పోసి చూసినట్లయితే ఇంకెక్కువ దోషాలు పోతాయి. ఆ రోజు ఎలాంటి ఎలాంటి చెట్టు పుల్లతోని మన దంతాలు శుభ్రం చేసుకున్నట్లయితే కూడా నవగ్రహ శని దోషం నివారించబడుతుంది. ఎవరి పాదాలకు నమస్కారం చేసుకున్నా కూడా వారి యొక్క మన ఇంట్లో లేకపోతే మన సంబంధించినటువంటి వాళ్ళకు ఏ వయసు ఉన్నటువంటి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తే ఈ శని దోషం నివారించబడుతుంది. ఈ శనీశ్వర దోషాన్ని నివారించబడడానికి ఏ క్షేత్రంలో నిద్ర చేసినా కూడా ఈ దోషాలు నివారించబడుతున్నాయి అనేది మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వారికి ధన్యవాదాలండి. నమస్కారం. ఈ క్రింద కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేసి మీకు ఈ యొక్క నవగ్రహ పూజలో ఉండబడినటువంటి
సందేహాల గురించి మాకు తెలపగలరండి?